జనగామ జిల్లాలో కొందరు బ్రోకర్లు అక్రమ దందాలు నడిపిస్తూ తమ పనులు జరగకపోవడంతోనే జిల్లా కలెక్టర్పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కేవీఎన్ఎల్ రెడ్డి మండిపడ్డారు. కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు పారదర్శకంగా పనిచేస్తున్నారని తెలిపారు. కొందరు స్వప్రయోజనాల కోసం అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను విమర్శించడం తగదని కేవీఎల్ఎన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ కొంతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు బొమ్మకంటి అనిల్ గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తోకల హరీష్, బింగి రమేష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, సందీప్, వల్లాల వెంకట్, చందు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది అర్బన్ నక్సలైట్లు, కుహానా సెక్యులరిస్టులు, అభివృద్ధి నిరోధకులు ఎవరైతే ఉన్నారో మేము ఏ ఆఫీసర్ను కూడా ప్రొటెక్ట్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కాదు. కానీ ఈరోజు మన జనగామ కలెక్టర్ గారు ఏదైతే అభివృద్ధి విషయంలో కావచ్చు, గతంలో జరిగిన అవినీతి విషయంలో ఎన్నిసార్లు మాట్లాడినా దాని మీద చర్యలు తీసుకోలేని కలెక్టర్లు ఇక్కడ పనిచేసినప్పుడు ఇదే సంబంధించిన సాదిక్ అలీ గారు కావచ్చు, ఈయనకు సంబంధించిన కొంతమంది తాబేదారులు కావచ్చు, ఏనాడు కూడా గతంలో ఉన్న కలెక్టర్లు ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారో, రియల్ ఎస్టేట్ స్కాములు చేసినరో వారి గురించి మాట్లాడని వీరు ఈరోజు ఒక నిజాయితీగా ఏదైతే ప్రభుత్వపరమైన సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాల విషయంలో ఏవైతే ఆఫీసర్స్ విషయంలో సరి అయిన విధంగా స్పందిస్తూ అభివృద్ధి విషయంలో ముందుకు పోతున్న జనగామ కలెక్టర్ గురించి సాదిక్ అలీ లాంటి వ్యక్తి గత 3 సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడుండో కూడా తెలియదు. రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈరోజు ఇన్ఛార్జ్ మంత్రి గారికి చెప్పడం, చలో మేమందరం కలెక్టర్ గారు ఏదైనా తప్పు చేస్తే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళము కూర్చుందాం, రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం, ఎవరైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా కానీ అవినీతి కార్యకలాపాలకు పాటుపడుతున్న ఆఫీసర్స్ గురించి కానీ మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. కానీ నువ్వు ఏ రాజకీయ పార్టీలను సంప్రదించకుండా, ఎవరితోని మాట్లాడకుండా, నీ సొంత ఎజెండాతోటి నువ్వు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని కలెక్టర్ను తీసేయాలి, కలెక్టరు ఏదైనా తప్పు చేస్తే అందరం కలిసి పోరాటం చేద్దాం, చలో ఇప్పటికైనా మేము సిద్ధం. అదేగా అట్లాంటి విషయాలు లేకుండా కేవలం కొన్ని సందర్భాల్లో తమకు సహకరిస్తలేడనే విషయంతో ఈరోజు కలెక్టర్ గారిని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ అర్బన్ నక్సలైట్ ఎవరైతే సాదిక్ అలీ ఉన్నాడో, ఏనాడు ప్రజా సమస్యల గురించి, ప్రజా పోరాటాల గురించి మాట్లాడని వ్యక్తి, ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా అవుపించని వ్యక్తి ఈరోజు కలెక్టర్ గారిని తీసేయాలని చెప్పడం సిగ్గుచేటు. ఈరోజు నేను చాలా మందిని ప్రజలను కనుక్కున్నాను. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు సమయానికి వచ్చి పనిచేస్తున్నారంటే ఈరోజు కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు, అవినీతికి పాల్పడకుండా పనిచేస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, అభివృద్ధి కోసం పనిచేసే వ్యక్తిని ఈరోజు గతంలో ఈయన సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నారు, కుత్బుల్లాపూర్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు. ఆయన సిరిసిల్ల కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానాకు 16 కోట్లు మిగిలించడం జరిగింది. గతంలో ఉన్న కలెక్టర్లు నేను అడుగుతున్న జనగామలో ఎంత వరకు పనిచేశారు,
ఏమి ప్రజల కోసం పనిచేశారు చెప్పమని ఇదే సాదిక్ అలీ గారిని కోరుతున్నాను. మీకోసం పనిచేసే వ్యక్తులు కావాలా, ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు కావాలా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా జనగామ కలెక్టర్ విషయంలో అందరూ హర్షిస్తున్నారు. నేను చాలామంది ప్రజలతోటి ప్రజా నాయకునిగా చాలామంది తెలుసుకుంటున్నాం. కానీ కొంతమంది ఎవరైతే బ్రోకర్ దందాలు చేసేటోళ్ళు, మిగతా దందాలు చేసేటోళ్ళు, అవినీతికి పాల్పడే వాళ్ళను దగ్గర రానివ్వట్లేదు. అది నీ హర్షించాల్సిందే. ఏదైనా కలెక్టర్ గారు కూడా ప్రజలకు వ్యతిరేకంగా పోయినచో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. గతంలో ఉన్న కలెక్టరు ఇక్కడ వనిత వాళ్లకు టీ స్టాల్స్ పెట్టించారు. ఇప్పుడు వచ్చిన కలెక్టరు తీపిచ్చారు. అది ఒక ప్రజా సమస్య, దాని మీద మాట్లాడదాం. దాన్ని వాళ్ళను పేదవాళ్ళను ఏ రకంగా మనం వాళ్ళ గురించి మాట్లాడాలను, వారిని ఎక్కడ షెల్టర్ ఇవ్వాలనో మాట్లాడదాం. కానీ ఇవన్నీ మాట్లాడకుండా మంచిని మంచి అనాలి, చెడును చెడు అనాలి. అంతేగాని కలెక్టర్ను వచ్చి 6 నెలలు కాకముందే కలెక్టర్ని తీసేయాలని, అసలు కాంగ్రెస్ పార్టీకి నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ జిల్లా మంత్రి దగ్గరికి పోయినావు కదా, ఇప్పుడు ప్రజలను సంప్రదించకుండా నువ్వు ఒక జనగామ జిల్లాలో జిల్లా ఉద్యమం గురించి పనిచేసినా అని చెప్తావు. ఇక్కడ ఉన్న జిల్లా ఉద్యమకారులతోటో వీళ్ళతోనో చర్చించి నువ్వు యాక్షన్ తీసుకోమని చెప్పడం మంచిది. కానీ నువ్వు ఒక పొలిటికల్ పార్టీలకు తొత్తుగా మారడం మంచిది కాదని ఇప్పటికైనా ఎవరైతే ఈ కుహానా లౌకికవాదులు, అర్బన్ నక్సలైట్లు తమ పంతా మార్చుకోకపోతే అభివృద్ధి అని చెప్దాం, అభివృద్ధి నిరోధకులను మనం హెచ్చరిద్దాం. కానీ ఒక మంచి ఆఫీసర్స్కు ఇక్కడున్న ప్రజలందరూ కూడా ముందుండి నడిపించాలని ఈ సందర్భంగా ఈరోజు సమస్యలు పరిష్కరించే వారి దగ్గరికే ప్రజలు వస్తారు. గతంలో 50 గ్రీవెన్స్కి వచ్చాయి, ఇప్పుడు 300 మంది వస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి పోతే, కలెక్టర్ దగ్గరికి పోతే మా సమస్య పరిష్కరింపబడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు గ్రీవెన్స్కి విపరీతంగా ప్రజల రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి గ్రీవెన్స్లో నేను కూడా అడుగుతున్నా, ఎన్ని పిటిషన్లు వచ్చినాయి, ఎంతమంది సాల్వ్ అయినాయి అనేది కూడా మనం దాని మీద కూడా చర్చిద్దాం. అప్పుడు ఆ కలెక్టర్ పరిస్థితి ఏందనేది మనం చెప్పొచ్చు.